హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక డీఏపై ప్రకటన పైన కీలక నిర్ణయం వచ్చేసింది. మరి ఆ నిర్ణయం ఏంటి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దసరా పండుగ సందర్భంగా డిఎన్ఎస్ అలవెన్స్ ప్రకటన కోసం ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్టీ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ ప్రభుత్వం దసరా కానుకగా డిఏ ప్రకటించాలని స్పష్టం చేశారు. పెండింగ్ డిఏలు మరియు బకాయిల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం 2024-25 సంవత్సరాలకు సంబంధించి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 డిఏలు కలిపి ప్రభుత్వం ఉద్యోగులకు 10.92% వరకు డిఏ జమ చేయాల్సి అయితే ఉంది. ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పేపై అక్షరాల లక్షల రూపాయలలో బకాయిలు కూడా పేరుకుపోయి ఉన్నాయి. ఒక పెన్షనర్ విషయంలో ఈ బకాయిలు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉండగా, ఉద్యోగులు సుమారు 5 లక్షల నుంచి 8 లక్షల వరకు బకాయిలు ఉన్నట్టుగా ఉద్యోగులకైతే అంచనా అన్నమాట. సో, మొత్తం మీద ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా 30,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో డిఏ బకాయిలే 12,118 కోట్లు ఉన్నాయి. మరి ఇతర బకాయిలు, పెండింగ్ బకాయిలు చూసుకున్నట్లయితే డిఏ బకాయిలతో పాటు పీఆర్సీ బకాయిలు, డిఏ సరెండర్ లీవ్ బకాయిలు, అలాగే పీఎఫ్ లోన్లు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్ బకాయిలు కూడా దాదాపుగా 25,000 కోట్ల వరకు ఉన్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ బకాయిల విడుదలకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు మరియు ప్రభుత్వ వైఖరి. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రస్తుతం మరియు మాజీ ఎమ్మెల్యేలకు, పెన్షనర్లకు వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుంటి సాకులు చెప్పడం సరికాదని శ్రీనివాస్ అన్నారు. కొత్త నియామకాలు మరియు సర్దుబాట్లు. డిఎస్సి నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున ఈ మేరకు ఉపాధ్యాయులు ఎంటీఎస్ టీచర్స్‌కి ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాలని అయితే ఆయన కోరారు. సో, మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రధాన అంశాలు చర్చకొచ్చాయి. ప్రభుత్వం త్వరగా దసరా కానుకగా ఒక డిఎని ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాల్లో ఆనందం నింపాలని అయితే వారు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న డిఏలు మరియు ఇతర బకాయిల విడుదలతో పాటుగా పాత పెన్షన్ విధానం అమలు, మెరుగైన వైద్య సదుపాయాల కల్పన వంటి డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలైతే ఈ మేరకు ఆశిస్తూ ఉన్నాయి.